వీబీజీరామ్జీ పథకంపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడింది బీజేపీ. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయలేదని, 10 దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచామంది. ఆరావళి పర్వతాలను కాపాడుతామని, మైనింగుకు అనుమతించమని స్పష్టం చేసింది. ఇక బెంగాల్ సీఎం పాలిటిక్స్ కోసం వెస్ట్ బెంగాల్ను బంగ్లాదేశ్గా మార్చాలనుకుంటున్నారని ఆరోపించింది. ఉపాధి హామీ పథకాన్ని ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేయడం లేదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ. ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆరోపించినట్లుగా మన్రేగా స్వరూపాన్ని తాము మార్చలేదన్నారు. 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచామన్నారు. गलत उनका कहना है, वो किसी भी बात से प्रेरित होकर वैसा कर रहे हैं। मनरेगा का स्वरूप कुछ बदला नहीं है, बल्कि वो तो 100 दिन का गारंटी थी, वो 125 दिन का कर दिया गया है। तो ये तो और अच्छी बात हुई है, मनरेगा और सफल रूप में चलेगा। ఆరావళి పర్వతాలను తప్పనిసరిగా కాపాడుతామన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. మైనింగ్ పై నిషేధం విధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. सो गहलोत शासन में थे तो प्रस्ताव तो उन्हीं का ही था ना, वो अपने प्रस्ताव को क्यों नहीं देखते हैं? और अब तो हमारे जो इन्वायरमेंट मिनिस्टर हैं भूपेंद्र जी यादव साहब ने पूरा क्लियर किया है, प्रतिबंध लगाया है। तो अब तो दिक्कत कोई भ्रम रहना भी नहीं चाहिए, कोई दिक्कत है भी नहीं। अरावली की रक्षा करना हमारा सबका दायित्व है। వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయాల కోసం బెంగాల్ను బంగ్లాదేశ్ గా మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. బంగ్లాదేశ్ లో హిందువులు హింసకు గురవుతుంటే మమతా బంగ్లాదేశీ చొరబాటుదారులకు వసతి, ఉపాధి కల్పిస్తున్నారని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ममता बनर्जी को लगता है सत्ता के लिए बंगाल को बांग्लादेश बनाना चाहती है। एक तरफ बांग्लादेश में हिंदुओं पे अत्याचार हो रहा है, दूसरे तरफ ममता बनर्जी बांग्लादेशी घुसपैठी और रोहिंग्या को नौकरी दे रहे हैं। इस पर जांच होनी चाहिए और उसको हटानी चाहिए। इसके लिए ममता बनर्जी को ही एक अनाउंस करना चाहिए, लेकिन वो करेंगी नहीं, वोट की लालच में। ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోబింద్ సింగ్ ప్రతిరూపంగా నిలుస్తారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మానవుల మనుగడను కాపాడేందుకు సత్యం, న్యాయం, ధర్మం నిలబడేందుకు గురు గోబింద్ జీవితం, బోధనలు ప్రేరణ కలిగిస్తాయని చెప్పారు. గోబింద్ ప్రకాష్ ఉత్సవ్ వేళ ప్రధాని ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ ఏడాది పాట్నాలోని తఖత్ శ్రీ హరిమందిర్ పాట్నా సాహిబ్ వెళ్లిన ఫోటోలను పోస్ట్ చేశారు.